రైట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కరీంనగర్ జిల్లా తుప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు దాదాపుగా ఇయ్యాలటికి 16 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ర్యాలీలు కొనసాగిస్తూ ఉన్నారు. ధర్నా రాస్తారోకలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మొన్న ధర్నా చేస్తే వివిధ పార్టీలకు ఆహ్వానం పలికిరు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇంకా ఒక పార్టీ ఏమో వచ్చినట్టుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అలా వచ్చినట్టుగా కనబడుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తున్నారని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. సొంత ఊరైనప్పటికీ ఎమ్మెల్యే ఏం చేయలేకపోయాడు గ్రామానికి. ఏమన్నా ఇప్పుడు అడిగినామనుకో, అప్పుడు నా కాలంలో నేను చేసే పరిపాలన చేసేటప్పుడు ఆ ముంపు సమస్య రాలే అని చెప్తా ఉన్నారు. కానీ ముంపు సమస్య వచ్చింది. కలెక్టర్ దగ్గరికి కూడా వేయండు, కలెక్టర్ దగ్గరికి వేరు, ఎమ్మెల్యే కూడా వేయండు. అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సొంత గ్రామం అయినటువంటి రవిశంకర్ గారు కూడా వెళ్ళిండు, కలెక్టర్ కూడా దృష్టికి తీసుకెళ్ళిండు. కానీ అప్పుడు కాలే. ఇక ఎన్నికల సమయంలో ఇప్పుడు నా ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు 6 నెలల్లో ముంపు గ్రామాన్ని ప్రకటిస్తా అని చెప్పారు. సరే చేస్తా అని చెప్పారు. సరే 6 నెలల అవుతుందా కాదా, ఇక 6 నెలల సాధ్యం కాలేదు. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు విడుదల వారిగా చేస్తామన్న నేపథ్యంలో అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అంటే అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నింపేది, నారాయణపూర్ ఎల్లంపల్లి నుంచి వాటర్ వచ్చి ఎప్పుడో ఒకసారి నింపేది. కానీ ఇప్పుడు పదే నీరు కొరత ఏర్పడడం వల్ల, అలాగే ఎల్లిన ప్రభావంతో నీళ్లు అధికంగా నింపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎల్లంపల్లి నుంచి వాటర్ వస్తున్న నేపథ్యంలో ఆ గోడలు తడుస్తూ ఉన్నాయి. ఆ ముంపును ఉద్దేశించి, అంటే ముంపు తీవ్రతను ఉద్దేశించి నారాయణపూర్ గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నారాయణపూర్ ఇస్తార్పల్లి గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఆడ 16 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అనేక పార్టీలు కూడా మద్దతు తెలిపి, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మద్దతు తెలిపింది. గౌరవ ఎమ్మెల్సీ తీన్మర్మలన్న, టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మర్మలన్న గారు కూడా ఆ గ్రామస్తులతో మాట్లాడి నేను సందర్శిస్తా అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ విషయాన్ని ఇట్లా వస్తే ఇక్కడ నారాయణపూర్ గ్రామస్తులు కూడా తెలుసుకోవాలి. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన కాలంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైనక మీరు చేయాలని సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్న నేపథ్యం చూస్తాను. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అగనిస్ట్గా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాడడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తూ ఉన్నదని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏం నష్టపోతారంటే గ్రామస్తులే నష్టపోతారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. మీరు స్వచ్ఛందంగా చేయండి, తప్పులేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కనసన్నలో ఇట్లా పనిచేస్తే మాత్రం నష్టపోయేది మీరే అని నేను చెప్తా ఉన్నా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు గౌరవ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాస్తా ఉన్నా. గ్రామాన్ని ఈ నారాయణపూరు, చెర్లపల్లి గతంలో ఎన్నికల సమయంలో మేడిపల్లి సత్యం గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, వెంటనే ఈ విషయాన్ని సందర్శించాలని, అంటే ఈ గ్రామాలను సందర్శించి ఈ ముంపు ప్రాంతాలను గుర్తించి ఈ నారాయణపూరు, చెర్లపల్లి, మంగపేట, ఇస్తార్పల్లి ఈ 4 గ్రామాలకు సంబంధించి గ్రామాలను వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించాలని ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఒక లేఖ రాస్తా ఉన్నా. దయచేసి గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నారాయణపూర్ గ్రామస్తులకు 100% అండగా ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం, వాటా, అధికారం. అయితే గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం విషయం నారాయణపూర్ చెరువు కట్ట ఎత్తు పెంపు నేపథ్యంలో నారాయణపూర్, ఇస్తార్పల్లి, మంగపేట, చెర్లపల్లి గ్రామాలను వెంటనే ముంపు గ్రామాలుగా ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి. గౌరవనీయులు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్, ఇస్తార్పల్లి, మంగపేట, చెర్లపల్లి గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎల్లంపల్లి పంపుల ద్వారా నీటిని నారాయణపూర్ చెరువులోకి తరలిస్తున్నారు. నారాయణపూర్ చెరువు కట్ట ఎత్తును పెంచి రిజర్వర్గా మార్చనున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం ఉంది. ఇందుకోసం ఇటీవల సుమారు 23 కోట్లు నిధులు విడుదలైనట్లు తెలుస్తుంది. చెరువు కట్ట ఎత్తు పెంచడం వల్ల చెరువు కింద ఉన్న పై 4 గ్రామాలకు ముంపు ప్రమాదం మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నీటి పదనుతో ఇళ్ల గోడలు తడిసి దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తమ ఇల్లు, భూములు నీట మునిగే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఇప్పుడు తక్కువనే నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు మందం అయితే వాళ్ళకు జస్ట్ తడి కనబడుతుంది, గోడలు తడెక్కుతా ఉన్నాయి. మేము చూసిన కొన్ని వీడియోలు చూపిస్తే మీరు షాక్ అవుతారు. అక్కడ ఇల్లు తీసుకుంటే ప్రభుత్వం ఏదైతే తీసుకున్న 34 ఇండ్లు 44 ఇండ్లు తీసుకున్నప్పటికీ, సరే ఒక 50 ఇండ్లు తీసుకున్నప్పటికీ ఆ 50 ఇండ్లే కాదు, దూరంగా ఉన్న కట్టకు దూరంగా ఉన్న, ఇప్పుడు నీళ్లు లేకుండా కట్టకు దూరంగా ఉన్న ఇల్లు కూడా గోడలు పదనెక్కుతా ఉన్నాయి. ఇట్లా నీళ్లు పోస్తే పదనెట్లు వస్తాయి, మన స్పంజు అలా వీర్చుకుంటే నీళ్లు పదనెక్కెట్లు వస్తాయి, అట్లా వస్తూ ఉన్నాయి. మేము చూసినాం, క్లియర్గా చూసినాం. అది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా ఒకసారి చూడండి మీరు. సరే ప్రతిపక్షాల అధికార పార్టీ అన్న విషయం పక్కకెడితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఆ అపోహలు పక్కకు బందేసి దయచేసి ఆ గ్రామాన్ని సందర్శించండి. ఒకసారి మీరు చూడండి ఎన్ని గ్రామాలు తీసుకుంటున్నారు, అలాగే మీరు తీసుకునే ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, కట్టకి ఎంత దూరంలో డిస్టెన్స్లో ఉన్నాయని అది కూడా ఒకసారి గమనించుకోండి.
ఉన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో ముంపు సమస్యపై గ్రామస్తులకు హామీ ఇచ్చినప్పటికీ సమస్య శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ విడుదల వారిగా చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. గ్రామస్తులు ఒకటేసారి ముంపు గ్రామంగా ప్రకటించినప్పటికీ లేటుగా చేసినప్పుడు కూడా మాకు ఒక భరోసా ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామస్తులు గత 16 రోజులుగా అంటే 24/8/2026 నాటికి ఈ రోజుకు 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేశారు. కావున గౌరవనీయులైన మంత్రి గారు విషయాన్ని అత్యంత మానవతా దృక్పథంతో పరిగణించి నారాయణపూర్, ఇస్తారపల్లి, మంగపేట, చెర్లపల్లి గ్రామాలను వెంటనే ముంపు గ్రామాలుగా అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జు నేను కోరుతున్నాను. అలాగే మీరు స్వయంగా ఈ 4 గ్రామాలను సందర్శించి గ్రామస్తుల పరిస్థితిని పరిశీలించి వారి ఆవేదనను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే ముంపు గ్రామాలుగా ప్రకటించే ప్రక్రియను చేపట్టాలని మనవి చేస్తున్నాను. ప్రజల ప్రాణాలు, ఇల్లు, భూములు మరియు జీవన విధానాన్ని కాపాడేందుకు ఈ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నానని గౌరవ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను లేఖ రాస్తా ఉన్నా. ఆ లేఖ పంపించడం కూడా జరుగుతుంది, ఈరోజే పంపించడం కూడా జరుగుతుంది. ఈ లేఖ రెడీ చేసి పెట్టిన. దయచేసి నారాయణపూర్ గ్రామస్తులు విషయాన్ని గమనించుకోండి. నేను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయే క్రమంలో నా యొక్క కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తా ఉన్నా. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రజల పక్షాన మాట్లాడుతున్న ఒక వ్యక్తిగా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తా ఉన్నా. దయచేసి ఒకటి గమనించుకోండి. నేను మేడిపల్లి సత్యం గారు కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఆ ముంపు సంబంధిత మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆ ఇండ్లు ఎక్కడి కట్టకు ఎంత డిస్టెన్స్లో ఎన్ని ఇండ్లు తీసుకుంటా ఉన్నారు దానికి సంబంధించిన కూడా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోండి. దానిపైన కూడా అనేకమంది ఆరోపణలు వస్తున్నాయి. దూరం ఉన్న ఇండ్లను కూడా తీసుకుంటా ఉన్నారు, కానీ దగ్గర ఉన్న ఇండ్లను కొన్ని మిస్ చేస్తూ ఉన్నారని, అన్ని కూడా అవకతవకలు జరుగుతాయని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ సంగతి పక్కకెడితే ఈ రాజకీయాలు పక్కన పెట్టండి. దయచేసి గ్రామ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి సందర్శించి ఆ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అసలైన ఆ గ్రామస్తులకు మొత్తానికి ఇస్తారపల్లి, నారాయణపూర్ గ్రామ పంచాయతీని ముంపు గ్రామంగా ప్రకటించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ఈ లేఖను పంపించడం జరుగుతుంది. దయచేసి ఇది గుర్తుంచుకోవాల్సింది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కొప్పగొల వెంకటేష్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చొప్పదండి.